ఒక చిన్న గ్రామంలో అరుణ్ అనే బుడతడు ఉండేవాడు. అతనికి చదవడం, ఆటలు ఆడటమంటే చాలా ఇష్టం. కాని ఏ పనిచేసినా మధ్యలో దృష్టి మళ్ళిపోయేది. ఒకరోజు గురువుగారు క్లాస్లో చెప్పినట్లు ఏకాగ్రత ఉంటే ఏ పని అయినా సాధించవచ్చు అని చెప్పారు. ఇది విన్న అరుణ్ తన తండ్రిని అడిగాడు, నాన్నా, ఏకాగ్రత ఎలా పెంచుకోవాలి? అప్పుడు నాన్న చిరునవ్వుతో ఒక గాజు గ్లాస్ నీటిని నిండుగా పోసి, ఇది నీ తలపై పెట్టుకుని ఇంట్లో ఒక చక్కటి రౌండ్ వేసిరా. కాని నీటిని పొరపాటుగా పడనీయకూడదు అని చెప్పారు. అరుణ్ చాలా జాగ్రత్తగా నడిచాడు. అతని దృష్టి పూర్తిగా గ్లాస్పైనే ఉంది. చివరికి గ్లాస్లో నీటిని చిందనివ్వకుండా విజయవంతంగా తిరిగొచ్చాడు. తండ్రి ముద్దుగా నవ్వుతూ చెప్పాడు, నువ్వు నీ దృష్టిని నీ లక్ష్యంపై పెట్టినప్పుడు ఎలా నెమ్మదిగా, జాగ్రత్తగా నడిచావో అదే ఏ పనికైనా చేయాలి. అదే ఏకాగ్రత. అరుణ్ ఆనందంగా తల ఊపుతూ, ఇకపై ఏ పనిచేసినా పూర్తిగా దానిపై దృష్టి పెడతాను అని చెప్పాడు. మొరల్ ఏకాగ్రత ఉన్నదే నిజమైన విజయం సాధిస్తుంది.